So let's go to the word of God, Genesis. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను. ఎనఫ్ చాలమా, ఒకసారి ఇంగ్లీష్ చదువుకుందాం. And I will make you a great nation. And I will make you a great nation. And I will bless you. అది బాగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎందుకు ఆశీర్వదిస్తానంటున్నాడు చూద్దాం. And I will make you a great nation, and I will bless you, and make thy name great, and you shall be blessing. You shall be a blessing. Wow. దాని మీనింగ్ కొంచెం లోతుకెళ్తే మనకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహామును పిలిచి ఒక మాట చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను రా అన్నాడు. ఎవరిని? మనుడు బాగా కొట్టుకున్నాడు, నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఇట్ హ్యాస్ ఎ పర్పస్. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో దేవుడు నిన్ను ఉట్టిగానే ఆశీర్వదించడు. సో మళ్ళీ ఇంకొకసారి చదువుదామా. నిన్ను గొప్ప జనముగా చేసి, ఫస్ట్ చెప్పేసాడు నిన్ను దీవించేస్తాను రా అన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. అండర్లైన్ దట్ వర్డ్. యు విల్ బి ఎ బ్లెస్సింగ్. దట్స్ వై ఐ విల్ బ్లెస్ యు. చాలా మంది నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, పెళ్లి కావాలి, పిల్ల కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఓని ఆశీర్వాదాలు తెగడుగుతుంటాం దేవుణ్ణి మనం. యు నో, ఇట్ డిలేస్. Yes, you're praying for everything, you're praying for many things, and you're praying for your personal needs. నీ సొంత వాటి కొరకు నువ్వు ఎన్నో రకాల ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి అడుగుతున్నావు. అది ఇంకా ఇంతవరకు రాలేదు. ఎస్, ఎంతమంది ఆ జాబితాల్లో ఉన్నారో కొంచెం చేతులు ఎత్తండి. నేను దేవుణ్ణి చాలా సంవత్సరాల నుంచి, చాలా నెలల నుంచి అడుగుతున్నాను, కొన్ని ఆశీర్వాదాలు ఇంకా రాలేదు ప్రభా పాస్టర్ గారు మరి అని చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను దేవుణ్ణి చాలా అడుగుతున్నాను, అవి ఇంకా రాలేదు అనే వాళ్ళు చేతులు ఎత్తచ్చు. ఎస్, వావ్, గ్రేట్, గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దించండి. ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి చదువుదాం. జాగ్రత్తగా గమనించండి ఈ స్క్రిప్చర్ యొక్క డెప్త్. నిన్ను గొప్ప జనముగా చేసి. నంబర్ 1, గాడ్ విజిటెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహాముని విజిట్ చేశాడు. విజిట్ చేసిన వెంటనే దేవుడు ఆశీర్వాదపు వచనాలు పలుకుతున్నాడు. ఏమని తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తారంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. ఎంతమందికి బాధ కలుగుతుంది? చేతులు ఎత్తండి. నాకు నిన్ను బ్లెస్ చేస్తానంటే నాకు చాలా బాధ పాస్టర్ గారు, నాకు వద్దు ఆశీర్వాదం అంటారు. నో, ప్రతి ఒక్కరు, చర్చికి రానోడు కూడా దోవన పోయి అరే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తా అంటే వావ్ అంటాడు. దే విల్ బి గ్లాడ్, దే విల్ బి వెరీ హ్యాపీ. బట్ హియర్ కమ్స్ ద ట్విస్ట్. చిన్న లిటిగేషన్ ఒకటి ఉంది, చదవమ్మా. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. మళ్ళా నీ పేరును కూడా బాగా ఎగ్జాల్ట్ చేస్తాను. ఐ విల్ ఎగ్జాల్ట్ యువర్ నేమ్ మ్యాన్. నెక్స్ట్, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అది లాస్ట్ కి ఇచ్చాడు లిటిగేషన్. ఇంగ్లీష్ లో ఏమన్నా? బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. ఇక్కడ వచ్చింది లిటిగేషన్. మేబీ అది మనం ఒక లైన్ లో చదివేస్తున్నామేమో కానీ దేవుడు చాలా గొప్పగా చెప్పాడు. అబ్రహామా, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. అక్కడ దాకా బానే ఉంది. అయ్యగారు ఫుల్ హ్యాపీ. ఆడి నుంచి వచ్చింది చెప్పండి, అక్కడి నుంచి వచ్చింది. ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండాలి నాన్న. అవునా? ఇదేం ట్విస్ట్ చెప్పండి. ఇదే ట్విస్ట్. ఇలా ఉంటేనే నువ్వు బ్లెస్ అవుతావు. ఈ ప్రాసెస్కి, ఈ ఫార్ములాకి, ఈ మాటకి నువ్వు ఓకే అంటేనే నీ జీవితంలో ఆశీర్వాదాలు రిలీజ్ అవుతాయి. ఆమెన్, ఆమెన్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ కోసం దీవించడు, నువ్వు అనేకుల్ని దీవిస్తావని నిన్ను దీవిస్తాడంట.
మీకు అర్థమైతలే? మీరు నిద్రలేసి నన్ను దీవించు, నా కొడుకుని దీవించు, నా కూతుర్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, ఒక్కటే టార్చర్ పెడుతున్నారు దేవుణ్ణి. దేవుణ్ణి ఏమంటున్నారు చెప్పాలి? దేవుణ్ణి టార్చర్ పెడుతున్నాను అని. అసలు మీకు కింద లింక్ తెలియట్లే. సో యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటేనే నీ జీవితంలో నువ్వు ఎన్ని కోట్లు అడిగినా ఇస్తాడు దేవుడు. ఐఎమ్ రెడీ ఫర్ ద స్క్రిప్చర్ టుడే. ఐఎమ్ రెడీ ఫర్ దిస్. ఐఎమ్ రెడీ ఫర్ దిస్. ఈరోజు నువ్వు నీ హృదయం ఎంత కఠినమైనదైనా, నేను నా కూతురికి తప్ప ఎవరికి పెట్టను, నా కొడుకు తప్ప నేను ఎవరికి పెట్టను, నేను నా భార్యకి తప్ప నేను ఎవరికి పెట్టను, నేను ఎవరికి పెట్టను, నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు జీవితంలో దీవించబడవు. ఏదో నువ్వు ఉద్యోగం చేసుకుని బతుకుతావేమో, ఏదో డొక్కులో ఇల్లులో రెంట్లో ఇంట్లో బతికేస్తావేమో, కానీ బతికే అబ్రహాం లాగా దీవించబడవు. దేవుడు అసలు నేను దీవించడు. ఎంతమంది ఈ భూమి మీద దీవించబడాలనుకుంటున్నారు? ఏమైనా సిగ్గు లేకుండా చేయతండి. నేను కూడా దీవించబడాలనుకుంటున్నాను, బాగా ఆశీర్వదించబడాలనుకుంటున్నాను బాగా. ఐ వాంట్ బి బ్లెస్డ్. ఐ వాంట్ బి బ్లెస్డ్. నువ్వు దీవించబడాలనుకుంటే ఒక చిన్న లిటికేషన్ ఉంది. ఇట్స్ నాట్ ఎ కన్ఫ్యూజన్, ఇట్స్ జస్ట్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఒక మాట ఉంది. ఏం తెలుసా? నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండాలంట. Be a blessing to many generations, be a blessing to many nations. నువ్వు అనేక జనులకు ఎలా ఉండాలంట? ఆశీర్వాదకరంగా ఉండాలంట. దేవుడు నిన్ను ఏదైనా ఆశీర్వదించాడా, దానికి ఒక పర్పస్ ఉంది. ఇఫ్ గాడ్ బ్లెస్డ్ యూ ఇన్ సమ్ ఏరియాస్, సో నువ్వు వేరే వాళ్ళని దీవించి ఉండాలి. ఆమెన్, ఆమెన్. సో ఇఫ్ గాడ్ బ్లెస్డ్ మీ ఇన్ వాట్ వర్షిప్ ఆర్ సింగింగ్ ఆర్ వాట్ ఎవర్, నన్ను దేవుడు పాటలు పాడడానికి దేవుడు అభిషేకించాడు అనుకో, దేవుడు దీవించాడు అనుకో, ఈ పాటలు పాడే అభిషేకం వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఆమేన్. దేవుడు నాకు ప్రీచ్ చేసే అభిషేకం ఇచ్చాడు అనుకోండి, ఆ గిఫ్ట్, ఆశీర్వాదం ఇచ్చాడు. ఇఫ్ గాడ్ గివ్స్ మీ గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్, దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు అనుకో, నేను వెంటనే అది ఏం చేయాలా? వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చాలి. నేను ఒక్కడినే బోధిస్తా, నేనే సచ్చిందాక ఏడే ఉంటా, ఈ నేను ఎవరికి మేము పోయిందాకా అసలు నా పిల్లలు కూడా నేను తొందరగా పోతావు. సో ఎందుకు అసలు నేను దేవుడు బ్లెస్ చేయాలి? దేవుడి దగ్గర కొన్ని రూల్స్ ఉన్నాయి, దేవుడి దగ్గర కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. నాకు పిల్లలు అన్నావు, దేనికి నీకు పిల్లలు? ఏం చేసుకుంటున్నావు? పిల్లలు నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా, లేదా చర్చికి పంపిస్తావా? పిల్లలు అని తెగ హింస పెట్టేసావు దేవుణ్ణి. ఏం చేస్తావు పిల్లలు పుడితే? ఏం చేయగలవు పిల్లలు పుడితే నువ్వు? దే షుడ్ బి అ బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్. సో ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ దిస్ వరల్డ్ కమ్స్ విత్ ఎ పర్పస్. నీ జీవితానికి ఏ ఆశీర్వాదం వచ్చినా దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను బట్టి నువ్వు ఎవరొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. పక్కన చెప్పండి, నీ ఆశీర్వాదము నీ కొరకు కాదు. అమ్మ బాబోయ్, ఎవరికి అర్థం కాలే ఇంకా. నీ ఆశీర్వాదము నీ కొరకు కాదు. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ఫర్ యూ, యువర్ బ్లెస్సింగ్ షుడ్ బి ఫర్ అదర్స్. ఆమేన్, ఆమేన్. నీరసం వస్తుంది పనుకుంటావు. అడుగుతున్న దేవుణ్ణి ఆయన చిత్తం ఇంకా ఏడు వినబడుతుందా? సోకాళ్ళు ముసలోళ్ళు ఇంట్లో కూర్చొని ఇదే పనిలో ఉంటారు. ఏమని? ప్రభా నా కొడుకుని దీవించు, నా కొడుకుని దీవించు, నా మనవాడిని దీవించు, నా బిడ్డను ఆశీర్వదించు, వాళ్ళందరినీ ముట్టు ప్రభా, వాళ్ళు ముట్టు ప్రభా, వాళ్ళంతా తాకే ప్రభా, హలో ప్రభా, హలో ప్రభా, హలో 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 హలో. కష్టం. నో 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 నో. యువర్ ప్రేయర్స్ డజంట్ వర్క్. నీ ప్రార్థనలు పనిచేయవు. నీకు ఈ వాక్యం అర్థమైతే, ఈ వాక్యం నచ్చితే, ఈ వాక్యం నేను ప్రేమిస్తే, ఈ వాక్యం లోబడితే ఎత్తిపట్టు. అరే నీకు ఇవన్నీ ఉన్నాయి, నీకు ఓకేనా అంటున్నాడు దేవుడు. నాకు ఓకే ప్రభా అని అర్థం. ఆమేన్, ఆమేన్. చదవమా, చెయ్యెత్తే చదవం. ఎంతమంది ఎత్తే ఉంచుతారు చూద్దాం. హౌ మెనీ పీపుల్ విల్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్? నిన్ను గొప్ప జనముగా చేసి. దేవుడు ఇచ్చేది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నిన్ను దీవిస్తాను రా అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను దీవిస్తాడంట. నిన్ను పక్కా దీవిస్తాడు, పక్కా బ్లెస్ చేస్తాడు. నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయును. వావ్, హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ అమేజింగ్. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ నామాన్ని నీ పేరును కూడా, నీ పేరు 100 మందిని ఎలాగ చేస్తాడంట దేవుడు.
ఎంతమంది కావాలి ఆశీర్వాదం? అమ్మ మామూలు ఆశ లేదు మీకు, ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి. అమ్మ బాబోయ్, యా ఉందా? బానే ఉన్నాయా? చదవండి మా. నిన్ను గొప్ప జనముగా చేసి, అక్కడ దాకా బానే ఉంది. నెక్స్ట్, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఓకే, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అది మన పాయింట్. నిన్ను అనేక జనములకు రే వాడిని దీవించు అంటాడు దేవుడు. ఏం చేయాలి? వెళ్ళి నేను దీవించను. అడిగి పెట్టి అంటాడు. ఏం చేయాలా? అడిగి అంటాడు. ఏమాలా? చెప్పినంత ఈజీ కాదు. నీ కారు ఆమెకి ఇచ్చేయి, నీ బండి ఆమెకి ఇచ్చేయి. అది ఆగిపోయింది. నాకు ఉండేదే ఒక్కటి, మైలేజ్ వచ్చేది అది ఇచ్చేది. నేను అడిగి బాగా నడుచుకుంటూ బాగా అదే అక్కడికే వస్తావు. ఇఫ్ గాడ్ బ్లెస్ యూ, కెన్ యూ బ్లెస్ అదర్స్? నో 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 నో. నేను అంటాను, బఠానీల దగ్గర చెగుడుల దగ్గర ఆగిపోకండి. హియర్ కమ్స్ ద బ్లెస్సింగ్. దేవుడు ఇవ్వడానికి వెనకట్లే. దేవుడి మాటలు కూడా లోబడగలుగుతున్నావా? చూసే సగం చేయలు దించేసినారు. చెప్పారు కదా, మీకు చెప్తాను, మీరు చేయలేరు దించండి. నాకు తెలుసు మీరు చేయలేరు, దించండి. అరే మీరు చేయలేరు, దించండి. చేస్తారా? ఈజ్ దట్ ట్రూ? నిజమేనా? నిన్ను దీవించాననే మాట సత్యం, నీ నామాన్ని గొప్ప చేస్తాననే మాట సత్యం, నిన్ను భయంకరంగా బ్లెస్ చేస్తాననే మాట సత్యం. బట్ ఈ మాట కూడా నెరవేర్చు. నేను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను ప్రభా. అండ్ ఐఎమ్ హియరింగ్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ. ఒక దైవజనుడు రెనార్డ్ బోంకే అని ఆఫ్రికాని షేక్ చేశాడు. ఒక ఆఫ్రికా ఖండాన్ని షేక్ చేశాడు. నువ్వు ఎప్పుడైతే, ఆయన చెప్పిన మాట, నువ్వు ఎప్పుడైతే జీవితాంతం ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తుంటావో ఆ వ్యక్తి మారడంట. వెన్ యూ ప్రే ఫర్ ద కంట్రీ, దేశం మారదు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రతిరోజు నీ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ దేశం మారదు. బట్ నీ దేశం ఎప్పుడు మారుతుంది తెలుసా? నువ్వు వెళ్ళి నీ నోరు తెరిచి పలికి చెప్పితే అప్పుడు మారుతుందంట. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త వినబట్లే. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి ప్రార్థన కాదు కాదు కాదు. ప్రభా మా దేశాన్ని కాపాడయ్యా, మా ఊరిని కాపాడు, మా కాలనీని కాపాడు, మా రాజు ఓయమ్మ కాపాడు కాపాడు. ప్రభా వాళ్ళని కూడా దీవించు, వీళ్ళని కూడా దీవించు అంటావు నువ్వు. ఇదిగో సమ్ టైమ్స్ ఫ్రమ్ పీపుల్ కమ్స్ ఫర్ బర్త్డేస్, చిన్నపిల్లలు వస్తే గాడ్ బ్లెస్ యూ అంటావు, ఆయన మీద దోచేస్తావు. ఏ నువ్వు దీవించలేవా? అదే 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 వచ్చింది. అదే చెప్పినా కదా, మీ తాతలు ముత్తాతలు నేర్పించిన ప్రార్థనలు. మీరు ఏడ దీవించబడుతుందని గాడ్ బ్లెస్ యూ అంటారు. దేవా నువ్వే దీవించుకోని. దేవంటాడు దేవుడు, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను వర్ధిలింప చేస్తాను, విస్తరిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. లాస్ట్కి ఏమంటాడు? నువ్వు అనేక జనులకు నువ్వు బ్లెస్ చేయాలరా, నేను కాదన్నాడు. నిన్ను బ్లెస్ చేసింది దేనికి? నేను అనేకులకు. నెవర్ సే గాడ్ బ్లెస్ యూ మ్యాన్. నాకు అసలు ఆ మాట అంటే నచ్చదు. నెవర్ సే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎక్కువ చెప్పకండి. నువ్వు దీవించకపోతే చెప్పక. అసలు దేవుడు ఎందుకంటావు? దేవా నువ్వు దీవించేయంటే నీ కాడలో డబ్బులు ఇలేవా? ఇవు. దేవుడే చూసుకుంటాడు, అన్ని దేవుడే ఇస్తాడని. ఆయనకేమయ్య గారు అన్ని దేవుడే ఇస్తాడు. నువ్వు ఎప్పుడిస్తావు? సో టుడే మై టాపిక్ ఇస్ ఆల్ అబౌట్ యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. ఆమేన్. నీ ఆశీర్వాదాలు నీ కొరకు గాడు, పక్కన వాళ్ళ కోసం. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ యూ. ఆమేన్, ఆమేన్. సో దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తా ఉండు. నీ జీవితంలో ఎటువంటి మార్పులు చూస్తావో తర్వాత నాకు చెప్తావు. ఆమేన్. అక్కడే ఆగిపోయావు. సంఘం ఎక్కడో ఆగిపోయింది. సొంత ఆశీర్వాదాలు డెవలప్ చేసుకునే దగ్గర ఆగిపోయింది. దించండి, తర్వాత ఎత్తుదురు, మళ్ళీ చేతులు నిప్పులుతాయి. దించమంటే వెంటనే ఇచ్చేసారు. చెప్పినా కదా, నిన్ను ఆశీర్వదిస్తాడు కన్ఫామ్, నీ నామాన్ని గొప్ప చేస్తాడు కన్ఫామ్. ఆమేన్. ఓ చిన్న మాట ఉంది, నీ ఆశీర్వాదాలు పక్కన వాళ్ళకంట. ఇదిగో నీ ఇల్లు ఏదో ఒక రోజు వేరే వాళ్ళది. ఆమేన్. నీ బండి ఏదో ఒక రోజు వేరే వాళ్ళది. ఆమేన్. నీ కారు ఏదో ఒక రోజు వేరే వాళ్ళది. ఆమేన్. నీ బట్టలు ఏదో ఒక రోజు వేరే వాళ్ళవి. ఆమేన్. నీ ఆశీర్వాదాలు వేరే వాళ్ళకి కావాలి. ఆమేన్. మనం ఇయ్యాలంతే. ఆమేన్. దేవుడు అది కోరుకుంటున్నాడు మన దగ్గర. ఉన్నదంతా 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 ఇచ్చేసాడంట. ఎవరు తెలుసా? మంచి సమరయుడు. తన కలిగినవన్నీ ఆ గాయపరచబడినటువంటి ఆ వ్యక్తికి అన్ని పెట్టేశాడంట. ఎంతసేపు మనం, ఎన్ని రోజులు, ఎన్నిసార్లు మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటున్నాం.
If you are a blessed man, you will be a blessing to many. ఆమేన్. ఇదిగో లోకములో మనుషులు వేరు, మనం వేరు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నన్ను దీవించు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. ఆమేన్. ఇదిగో ఆ తర్వాత స్క్రిప్చర్ నేను నీకు చెప్పకపోతే నేను అబద్ధికుణ్ణి. Here comes your blessing starts from today. ఆమేన్. ఈ రోజు నుంచి నువ్వు దేవుని సింహాసనాన్ని కదిలించావు. ఆమేన్. హల్లెలూయా. వీడెవడో వాక్యాన్ని పలుకుతున్నాడు రా అనుకుంటాడు దేవుడు. వీడికి ఎవడికో అబ్రహాము లాంటి ఆశీర్వాదం కావాలనుకుంటాడు దేవుడు. వీడికి ఎవడికో నా గుణాలు వస్తున్నాయి అనుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. He will start blessing you. He will start blessing you. He will start blessing you, my son. He will start blessing you, my daughter. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ మాట పలుకుతూ ఉండు. నేను ఒకటే కోరుకుంటాను, దేవుడా నాకు డబ్బులు ప్రభావ చర్చలు కడతాను, దేవా నాకు డబ్బులు ప్రభావాలు ఫీజులు కడతాను, దేవా నాకు డబ్బులు ప్రభావాలు కుటుంబానికి కడతాను, దేవా నాకు డబ్బులు ప్రభావాలు కడతాను. ఇదే ఉంటాయి వేరేలే. ప్రభా నాకు డబ్బులు ప్రభా, నేను ఇల్లు కట్టుకోవాలి. దేవుడు ఒకటి చెప్తున్నాడు, ఈ మాటలు ఎవరైతే పలుకుతారో రోజు నీ జీవితంలో దీవెన ఉంటుంది. ఆమేన్. ఆమేన్. యు విల్ బి బ్లెస్డ్ మోర్ దెన్ అబ్రహాం. నువ్వు అబ్రహాము కంటే గొప్పకి ఎక్కువ దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. అతను పలికిన మాటలు అతను ఇంకా పలకలా, నువ్వు ఇలా ఉండరా అన్నాడు అంతే. మనం ఇలా ఉండబోతున్నాం. ఆమేన్. ఎస్, అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ హ్యావింగ్ పర్పస్. మన దీవెనకు ఒక పర్పస్ ఉంది, మన బ్లెస్సింగ్ ఒక పర్పస్ ఉంది. ఏంటా పర్పస్ అంటే వేరే వాళ్ళని దీవించడం. ఆమేన్. మనకు ఒక క్వాలిటీ ఉంది, మనకు ఒక గుణం ఉంది, మనకు ఒక గిఫ్ట్ ఉంది, మనకు ఒక వరం ఉంది, వేరే వాళ్ళని దీవించడం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. So we are having a gift. We are having a gift. If your blessing ends with you, if your blessing ends with you, it's not the complete blessing. నీ జీతము, నీ శాలరీ, నీ డబ్బు నీకే సరిపోతుందా, నువ్వు ఇంకా దీవించబడలేదని అర్థం. ఎంతమందికి నీకే సరిపోతుంది? నా జీతం నాకే సరిపోతుంది, నా జీతం నా కుటుంబానికి సరిపోతుంది. మీతో అందరూ కోటీశ్వర్లేనా? నీకు అర్థం అదే అర్థం కాదు, కొంచెం ఇక్కడ పెట్టి అర్థమైద్ది. మీ జీతం మీకు సరిపోతుందా? సరిపోవట్లేదు కదా అంటే మీరు బిలో పవర్టీ. అది మామూలు పవర్టీ కాదు అది. నీ జీవితం నీకే సరిపోతుందా? యు ఆర్ నాట్ ఇన్ టు కంప్లీట్ బ్లెస్సింగ్. వీఆర్ బోర్న్ టు బ్లెస్ అదర్స్. మనం పుట్టిందే అనేకుల్ని దీవించడానికి. మన లోపల DNA, మన రక్తములో దేవుని యేసుక్రీస్తు రక్తం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అండ్ వీ విల్ క్రియేట్ మిరకల్స్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. మనం నిలబడితే ఒక అద్భుతం. నీ గిఫ్ట్ వేరే వాళ్ళకి ఇచ్చావా, ఒక అద్భుతం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన వెళ్తూ వెళ్తూ అనేక మంది మీద, తన శిష్యుల మీద పరిశుద్ధాత్మను ఊది ఆయన వెళ్ళిపోయాడు. అండ్ హీ హ్యాస్ గివెన్ హిస్ థింగ్స్ టు హిస్ డిసైపుల్స్. ఆయనకి ఏమైతే కలిగి ఉన్నాడో ఆయన తన శిష్యులకు ఇచ్చాడు. తన శిష్యులకు ఏమైతే కలిగి ఉన్నారో ఒక్కొక్క దేశం మీద రిలీజ్ చేశారు. ఆమేన్. ఆమేన్. వీఆర్ బ్లెస్డ్. అవర్ బ్లెస్సింగ్ హ్యాస్ ఎ పర్పస్. మన ఆశీర్వాదాలకి ఒక పర్పస్ ఉంది. ఆమేన్. ఆమేన్. మనల్ని దేవుడు దీవించాలంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఈ మాట మనం రోజు పలకాలి. ఎంతమంది కోరుకుంటున్నారు దేవుడు నన్ను దీవించాలని? ఆమేన్. గ్రేట్. ఆమేన్. యు ఆర్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ గుడ్ థింగ్స్. డిస్ట్రిబ్యూటర్ అంటే తెలుసు కదా మీకు, ద వన్ హూ డిస్ట్రిబ్యూట్ థింగ్స్. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. లంచ్ డిన్నర్ని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనరు. లంచ్కి వెళ్తే తినేస్తావు, డిన్నర్కి వెళ్తే తినేస్తావు, బ్రేక్ఫాస్ట్ తినేస్తావు, అంతే. బట్ డిస్ట్రిబ్యూటర్, యు ఆర్ ఎ గాడ్స్ డిస్ట్రిబ్యూటర్. దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు అనేకులుగా పంచాలి. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుడు నీకు ఇస్తాడు. పక్కన చెప్పండి, దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు అనేకులకు పంచాలి. చెప్పాలి అందరికీ, దేవుడు నీకు ఇస్తాడు, అనేకులకు పంచాలి. ఆమేన్. కొన్ని సామెతలు ఉన్నాయి, వీడికి పిల్లికి బెచ్చం పెట్టాడు రైడ్ అని. పిల్లి కూడా బెచ్చం అడుక్కుంటుందా? అదేంటది? అవును, దానికి కూడా ఎవరు దానికి కూడా నువ్వు పెట్టకపోతే, ఓ మై గాడ్, యు ఆర్ హైలీ బ్లెస్డ్ మ్యాన్. ఏంటది? వాడే 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 వాడి పేరు ఏం పేరు తెలుసా? ధనవంతుడు. ఏడున్నాడు పాపం? అయ్యగారు నరకంలో మంచిగా మంచి ఫ్రెష్ రిఫండ్ ఆయిల్లో మంచిగా కాలుతూ ఫ్రై అవుతా ఉన్నాడు.
ఈయన పిల్లికి బెచ్చం పెట్టడు కానీ కొంచెం బెచ్చమే అంటున్నాడు, చొక్క నీళ్ళు. కష్టం నాన్న. నో వే. ఇఫ్ యు ఆర్ ఎ గివర్, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, యు ఆర్ ఎ గాడ్స్ డిస్ట్రిబ్యూటర్. ఆమేన్, ఆమేన్. యు ఆర్ ఎ గాడ్స్ డిస్ట్రిబ్యూటర్. నువ్వు దేవుడి యొక్క ఆశీర్వాదాలని అనేకులకు పంచేవాడివి. ఆమేన్, ఆమేన్. నేను అనుకుంటున్నా, ఒక్కసారి ప్రభు దీవిస్తే, ఒక్కసారి దీవించి చూడు ప్రభువా, నేను ఎలా ఇస్తాను? బ్యాంకులో వేసుకుని, లాకర్లు వేసుకుని, తాళం వేసుకుంటాను, అంతేనా? నో, నేను అసలు కనపడు కూడా కనపడి మ్యూజియంలో అటుబడి వెళ్ళిపోతే, దూరంగా వెళ్ళిపోయి ఏటో గట్కేసరు, తర్వాత ఈసీఎల్, తర్వాత దిల్సుఖ్ నగరు, తర్వాత ఇటు హైటెక్ సిటీకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాను. నో నో నో, ద బ్లెస్సింగ్ ఈజ్ వెరీ నియర్ టు యూ. ఆమేన్. పక్కన చెప్పండి, ఆశీర్వాదం నీకు చాలా దగ్గరలో ఉంది. సమృద్ధి నీకు చాలా దగ్గరలో ఉంది. దీవెన నీకు చాలా దగ్గరలో ఉంది. ఆశీర్వాదం నీకు చాలా దగ్గరలో ఉంది. ఆమేన్, ఆమేన్. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ అదర్స్. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ అదర్స్. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకిచ్చే అన్నాడు. మరి నాకిస్తే నీకు, సార్ నీకిస్తే నాకు, నీకిస్తే నాకేం పరిస్థితి? నువ్వు అడిగావు, నేను ఇచ్చేస్తానంతే. అబ్రహాం ఈస్ ఎ గుడ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ హీ గివ్స్ బ్లెస్సింగ్స్ టు ఎవ్రీవన్. ఆమేన్. ఈరోజు ఆయన సంతానంలో ఉన్న మనమందరము కూడా మంచిని అనేకులకు పంచబోతున్నాం. ఆమేన్. ఆశీర్వాదాన్ని అనేకులకు పంచబోతున్నాం. ఆమేన్. దీవెన అనేకులకు పంచబోతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ట్రై టు గివ్ యువర్ క్లోత్స్ టు సమ్ పీపుల్. నీ బట్టలు ఎవరైనా వేరే వాళ్ళకి ఇస్తా ఉండు. నీ డబ్బులు ఎవరన్నా జాలి కలిగితే వాళ్ళకి ఇస్తా ఉండు. నీ వస్తువులు ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇస్తా ఉండు. ఇఫ్ గాడ్ పర్మిట్స్ టు గివ్, ఇఫ్ గాడ్ టెల్స్ టు డిస్ట్రిబ్యూట్, ట్రై టు డిస్ట్రిబ్యూట్ మ్యాన్. డోంట్ హోల్డ్ ద బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదాలు నీ చేతిలో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. Don't hold your blessing. Don't hold your blessing. You should be a good distributor of God. Amen. దేవుని యొక్క మంచి ఇచ్చేవాడిగా నువ్వు తయారవ్వాలి. ఆమేన్. సంతోషముగా ఇచ్చేవాడికి మంచి పంట ఇస్తాంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యా, ఆనందంగా ఉత్సాహంగా విత్తువాడికి మంచి పంట ఉంటుందంట. మంచి పంట, మంచి పంట. ఈరోజు నువ్వు నేను మనమందరము కూడా దేవుడు ఒకటే అంటున్నాడు, యూ షుడ్ బి అ గుడ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఆమేన్. యూ షుడ్ బి అ గుడ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ గుడ్ థింగ్స్. నీ జీవితంలో మంచివి దేవుడిచ్చినవి నీకు ఆశీర్వాదాలు అన్ని పంచాలి. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నేను దేవుడు దీవించబోతున్నాడు, నేను దేవుడు బలపరచబోతున్నాడు, నేను దేవుడు హెచ్చించబోతున్నాడు, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వేం చేయాలా చెప్పాలి? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. సో ఇది దేవుని బిడ్డల జీవితంలో, ఈ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆమేన్. ఒకటే ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వదించు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటా. ఆమేన్. చెవుడి దురాత్మలు బయటికి పోను గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. కాదు పలకండి. అసలు మీకు ప్రార్థన రాకపోతే ఏం చేస్తారు? ఇంటికి పోయి ప్రార్థనలు ఏమన్నా చదివంటే, నాకు చదువు రాదయ్యా, నాకు బైబిల్ చదువు రాదు, కనీసం ఇవన్నీ నేర్చుకోండి. నేను చెప్పినవి ఈ ఒక 20-30 సార్లు పలకండి. చెప్పండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు. ఇదిగో చదవనోళ్ళు, రోజు బైబుల్ చదవనోళ్ళు ఇది బాగా ప్రాక్టీస్ అయితే కొంచెం చేసి చేయండి కొంచెం. చెప్పండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉంటా. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఇంట్లో ఉపయోగపడుతుంది. వంట చేసుకుంటున్నారా, చిమ్ముకుంటున్నారా, ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, ఏమీ రాదా ప్రార్థన? ఈ మాట పలకండి, దేవా నన్ను ఆశీర్వదించు, నేను అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉంటాను. జీసస్ ఈజ్ అ బ్లెస్సింగ్ టు ఎవ్రీవన్. యేసయ్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడంట. ఆయన ఆరోగ్యం అనేకులకు ఇచ్చాడు, ఆయన ఆశీర్వాదం అనేకులకు ఇచ్చాడు, ఆయన ఐశ్వర్యం అనేకులకు ఇచ్చాడు, ఆయన వస్త్రములు అనేకులకు ఇచ్చాడు. ఆమేన్. యేసు ప్రభుకి ఎన్ని వస్త్రాలు ఉన్నాయి తెలుసా మీకు? ఓయమ్మ, చాలా వస్త్రాలు ఉన్నాయి. I'll give you the list. ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఎన్ని వస్త్రాలు ఉన్నాయి, అన్ని వస్త్రాలు నీకు ఇచ్చేసాడు యేసయ్య. And Jesus is a good distributor of good things. Good things, good things. ఆయన కలిగినవన్నీ ఇచ్చేశాడు. ఆయన ఏమైనా లోటుపాట్లో ఉన్నాడా? ఏం లేదు, ఆయనలో అన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ ఉన్నాయి. సిలువలో ఆయన దగ్గర ఏమీ పెట్టుకోలే, అన్నీ ఇచ్చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా.
Jesus is a good giver. Even you and me should be a good giver like Abraham. ఆమెన్. చెప్పాలి గట్టిగా ఆమెన్. యేసు ప్రభు కలిగిన వస్త్రాలైన, వరాలైన, అభిషేకమైన, కృపైన, ఇదిగో కృప వెంబడి కృప నీకు ఇచ్చేస్తున్నాడు. గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమ నీకు ఇచ్చేస్తున్నాడు. ఆమెన్. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. నిన్నేమన్నాడు? చీకటి మొకందని అన్నాడా? నో, లోకానికి వెలుగు నువ్వు కూడా అన్నాడు. ఆమెన్. సో హీ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ లైట్ అండ్ హీ ఈస్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ and he is giving you salt. Amen. He is having glory, he is giving you glory. He is having light, he is giving you light. He is having blessings, he is giving you blessing. He is having health, he is giving you health. ఆయనకి ఏమైతే ఆయన దగ్గర ఉన్నాయో అన్ని మీకు ఇచ్చేస్తున్నాడు, అన్ని మనకి ఇచ్చేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. అందుకనే ఆయన ఎవరి సంతానం తెలుసా? అబ్రహాము సంతానం. అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? నిన్ను నేను ఆశీర్వదిస్తాను. రెండవది, నిన్ను నేను హెచ్చిస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను. నాలుగవది, నువ్వేం చేయాలి? అనేకులకు మరి అదే జనరేషన్ లో పుట్టాడు యేసు ప్రభు. అవన్నీ యేసయ్య పాటించాలి. ఆమేన్. ఆ యేసు ప్రభుని తండ్రి ఆశీర్వదించాడా లేదా? yes, he blessed Jesus. మరి యేసయ్య నామాన్ని తండ్రి గణపరిచాడా లేదా? వినబడలే. ఎవరైతే అబ్రహాము సంతానమో వాళ్ళందరికీ లిస్ట్ వచ్చేస్తుంది. యేసు ప్రభు కూడా అబ్రహాము సంతానమే. మీరు యేసు క్రీస్తు ప్రభువును ఎరిగారా? అట్లయితే మీరందరూ అబ్రహాము సంతానమే. ఆమేన్. ఈవెన్ జీసస్ ఈజ్ ద జనరేషన్ ఫ్రమ్ అబ్రహాం. యేసయ్యను దీవించడలే తండ్రి? దీవించాడు. రెండవది, యేసయ్య నామాన్ని హెచ్చించడలే తండ్రి? అన్ని నామాల కంటే పైనామం ఎవరిది? ఎవరిది? నీదే. ఎవరి నామం? మరి యేసు ప్రభు ఏ జనరేషను? అబ్రహాము జనరేషన్. So finally Jesus decided, I want to be a blessing to many people. నేను అనేక జనములకు ఎవరు అనుకున్నారంట? ఎవరు అనుకున్నారు? సో ఎప్పుడైతే యేసు ప్రభు అనుకున్నాడో శిష్యులు కూడా అదే అనుకున్నారు. నేను నా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి నేను పరిమితం. ఆమేన్. I'm not limited to my family, I am unlimited to this world. పేతురు, యోహాను, యాకోబు వాళ్ళ కుటుంబాలకే కాదు, ప్రపంచానికి వాళ్ళు ఉపయోగకరంగా ఉన్నారు. ఆమేన్. నువ్వు నీ కుటుంబానికే పరిమితం అవ్వకూడదు. ఆమేన్. 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 నువ్వు నీ కుటుంబానికే కాదు ఆశీర్వాదకరంగా, నీ సంఘానికి, సమాజానికి, పబ్లిక్కి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు అబ్రహాము సంతానం. ఆమేన్. చెప్పండి, నేను అబ్రహాము సంతానం. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా నామాన్ని హెచ్చిస్తాడు. నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటాను. ఆమేన్. ఈరోజు మీరు మారాలి, మనం మారాలి. మనం అనేక జనులకు ఏడుండాలా? ఆశీర్వాదకర. ప్రభు ఇదిగో నీ ఇల్లు వాడికి ఇచ్చాను, ప్రభు గమ్ముకు తాళాలు తీసుకెళ్ళిపో, హ్యాపీ బాయ్, అంతే. నీ వస్తువులు వాళ్ళకి ఇచ్చారు అంటే ఈ కళ్ళు మూసుకుని ఇచ్చేయాలి, అంతే. కళ్ళు మూసుకుని ఇచ్చేయాలి. నెవర్ స్టాప్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాలు ఆపేది ఎవరు తెలుసా? మనమే. ఎందుకంటే నీ ఆశీర్వాదాలు నీ కోసమే అడుగుతున్నావు. స్వార్థం, సెల్ఫిష్ వద్దు. మన ఆశీర్వాదాలు వేరే వాళ్ళ కోసం అడగాల. ఆమేన్. ఆమేన్. సో I used to pray, Father bless my hands. చాలా మంది ఫీజు కట్టుకోలేకపోతున్నారు. అయ్యా ప్లీజ్ బ్లెస్ మై హ్యాండ్స్ ఫాదర్, సో దట్ I can pay. ప్లీజ్ ఫాదర్ బ్లెస్ మై హ్యాండ్స్. అనేక మంది రెంట్ కట్టుకోలేకపోతున్నారు. నా చేతులు దీవించయ్యా, వాళ్ళు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. 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 ఎస్, ఆ రీతిగా మనం ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం. ఆమేన్. ఈ రోజు నుంచి మన ఆశీర్వాదం మారబోతుంది. ఆమేన్. ఈ రోజు నుంచి మన దీవెన మారబోతుంది. ఆమేన్. ఈ రోజు నుంచి మన ఆలోచన మారబోతుంది. ఆమేన్. మన ఆశీర్వాదము, చెప్పండి, మన ఆశీర్వాదము అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఏ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా.